అసలు మీకు పాట ఎలా అలవాటైంది? నాకే తెలీదన్నా. నాకు జనరల్‌గా లోపల నుంచి ఉందది ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడే. అమ్మ కొంచెం పాడేది. హ్మ్. అమ్మ గోపమ్మ అమ్మ పేరు. సో, అమ్మ ఎన్టీఆర్ గారి, ఘంటసాల గారి పాటలవన్నీ గూడా ఇంట్లో తను పని జేసుకుంటున్నప్పుడు పాడేది. బట్ ఆమె ప్రొఫెషనల్ సింగరా కాదా అని ఆమెకి తెలీదు, మాకు తెలీదు. అది తెలియకుండా వచ్చేసింది. అలా అలా నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ఇంకా హనుమంతరావు సార్ అని, అరుణ టీచర్ అని ఉండేవాళ్ళు మాకు. తను వాళ్ళు ఎంకరేజ్ చేయడంతో ఇంకా అలా అలా స్కూల్‌లో జరిగే అకేషన్స్‌లో స్టార్ట్ చేయింది. అక్కడ స్టార్ట్ అయిన పాట ఇక్కడి దాకొచ్చింది. అంటే అసలు మీలో ఒక రైటర్ ఉన్నాడు. ఒక పాటగాడున్నాడు. ఒక మాటగాడున్నాడని మిమ్మల్ని మీరు ఇన్వెంట్ జేసుకున్న సందర్భం. నేను అదే స్కూల్‌లో పాటలు పాడుతున్నప్పుడు పిల్లలందరూ కేరింతలు కొడతా ఉండేవాళ్ళు. అంటే హ్మ్. అక్కడే వేరే పిల్లలు సినిమా పాటలు అవి పాడితే నేను నా ఓన్ పాటలే పాడేది చిన్నప్పుడే. ఆ! ఏ సినిమా పాటలు నేను పాడకపోయేది. ఆ అకేషన్ ఏంటో ముందే తెలుసుకొని సిక్స్త్, ఫిఫ్త్ క్లాసులలో ఉన్నప్పుడే దానికి నేనే సొంతంగా ట్యూన్ కట్టుకొని, నేనే రాసుకొని పాడేది. ఆ పాటని పిల్లలంతా నేర్చుకొని మళ్ళీ వాళ్ళు పాడడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ! ఓహో! అంటే జనరంజకంగా పాటలు చేయడం, జనాలను కనెక్ట్ చేయడం అనేది నాలో ఉంది అనేది నాకు అర్థమైంది.